హైదరాబాద్ హెరిటేజ్గా, కల్చరల్గా, హైటెక్ హబ్గా ప్రపంచ గుర్తింపు పొందిన నగరం. 4 శతాబ్దాల చరిత్రలో ఘన చరిత్ర భాగ్యనగరం సొంతం. భాగ్యనగరంగా, నిజాం స్టేట్గా, హైదరాబాద్ స్టేట్గా, ఏపీకి రాజధానిగా ఎన్నో దశలను చూసింది నగరం. ఇప్పుడు కామన్ క్యాపిటల్గా మరో ఫేస్ని సొంతం చేసుకోబోతోంది. హైదరాబాద్ నిర్మాణంలో మలుపులు, మెరుపులు, మరకలపై వేసిక్ స్పాట్లైట్. భాగ్యనగరం కులీ కుతుబ్ షా నిర్మించిన నగరం. కానీ దానికన్నా ముందు బహుమనీ సుల్తాన్లు గోల్కొండ కోటను నిర్మించారు. హైదరాబాద్కు పునాదులు పడింది గోల్కొండ కోట నుంచే. ఇది హైదరాబాద్కు ఫస్ట్ ఫేస్. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ రాష్ట్రానికే కాదు, దేశానికి ఓ ఫీలింగ్. మాటల్లో చెప్పలేని అనుభూతి. అన్ని భాషల్ని, అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాల్ని కలుపుకుని బంగారు నగరంగా రూపుదిద్దుకుంది భాగ్యనగరం. హైదరాబాద్ మూలాల్లోకి వెళ్తే గోల్కొండ కోట గురించి తెలుసుకోవడం అవసరం. గోల్కొండ కోట ఒకప్పుడు ఓ కొండ గట్టు మాత్రమే. పశువులను, గొర్రెలను మేపుకునే ప్రాంతం. వరంగల్ను పాలించిన కాకతీయులు 1000 ఏళ్ల కిందే గోల్కొండ కోటను నిర్మించారు. అది కేవలం ఓ మట్టి కోట మాత్రమే. ఆ కోట నుంచే భాగ్యనగరానికి పునాదులు పడ్డాయి. కాలక్రమంలో బహుమనీ సుల్తాన్లు గోల్కొండ కోట పాలకులయ్యారు. 1518 నాటికి బహుమనీ పాలకుడైన మహమ్మద్ చనిపోయాడు. తరువాత సుల్తాన్ కులీ గోల్కొండ రాజయ్యాడు. గోల్కొండ కోటకు మహమ్మద్ నగర్గా పేరు పెట్టాడు. రాజధాని చేసుకుని పాలించడం మొదలుపెట్టాడు. దాదాపు 70 కోటలను, దుర్గాలను జయించి వశం చేసుకున్నాడు. మట్టి కోటగా ఉన్న గోల్కొండను జంషీద్ అనే సుల్తాన్ రాయి సున్నాలతో పటిష్టంగా నిర్మించాడు. 8 కిలోమీటర్ల చుట్టుకొలతతో ప్రహారీ గోడను కట్టించాడు. దీంతో ప్రహారీ గోడకు 8 ఇనుప ద్వారాలు, 400 బుర్జులు ఏర్పాటయ్యాయి. గోల్కొండ కోట బయటి ప్రాంతం ఇరుకుగా మారడంతో పారిశుద్ధ్య నిర్వహణ కష్టమైపోయింది. ప్రజల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. రద్దీని తట్టుకోలేక మూసీ నది ఒడ్డున కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల కోసం కొన్ని స్థిర నివాసాలు ఏర్పాటు చేశాడు మరో సుల్తాన్ ఇబ్రహీం. 1578లో మూసీకి అడ్డంగా ఓ వంతెనను నిర్మించారు. అదే పురాణపూల్. 1588లో గోల్కొండ కోట బయట కొత్త నగరాన్ని నిర్మించే ప్రతిపాదన ఊపందుకుంది. ఇరాన్లోని ఇస్ఫాహాన్ నగరం కంటే అందమైన నగరాన్ని నిర్మించాలనుకున్నాడు మీర్ మహమ్మద్ మోమిన్. ఇరాన్లోని వాస్తు పండితులను, నగరాల నిర్మాణాల్లో అనుభవం ఉన్న వాళ్ళని గోల్కొండకు ఆహ్వానించాడు. దాంతో గోల్కొండ నగర నిర్మాణం జరిగింది. ప్రేయస్కి గుర్తుగా భాగ్యనగరాన్ని నిర్మించాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. అదే అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 4 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది. భాగ్యనగరంగా సెకండ్ ఫేజ్లో హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది? భాగమతి పేరుతో భాగ్యనగరం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. ప్రేయసి భాగమతి పేరుతో సుల్తాన్ మహమ్మద్ కులీ భాగ్ నగరాన్ని నిర్మించాడు. సుల్తాన్ ఆదేశాలతో నాటి నగర ప్రజలు భాగస్వాములు కావడంతో వేగంగా పూర్తయింది. జమా మసీదు, అషూర్ ఖానా లాంటి భవనాలు, చార్మినార్ లాంటి అద్భుత కట్టడాలు వెలిశాయి. భాగ్ నగర్లో కొత్త ఇళ్లు, బజార్లు, దుకాణాలు, భవంతులు, ఉద్యానవనాలు వెలిశాయి. నౌబత్ పహాడ్ నుంచి 23 చదరపు కిలోమీటర్లకు పైగా వైశాల్యమున్న ప్రాంతమంతా ఉద్యానవనాలతో నిండిపోయింది. 1592 నాటికి హైదరాబాద్ నగరం నిర్మాణం పూర్తయింది. చార్మినార్, కొన్ని రాజప్రసాదాలు, జామా మసీదు, అషూర్ ఖానా, 4 కమాన్లు రెడీ అయ్యాయి. కొత్త నగరానికి మారాలని తహతహలాడాడు సుల్తాన్. కొత్త నగరాన్ని చూసి, నా నగరాన్ని ప్రజలతో నింపేయి దేవా, నువ్వు నదిని చేపలతో నింపినట్లుగా అంటూ ఓ కవితను ఆలపించాడట. ఆయన కోరినట్టుగానే నగరం ఇప్పుడు 1 కోటికి పైగా జనాభాతో కిటకిటలాడుతోంది. నగర నిర్మాణమైతే పూర్తయింది, కానీ భాగ్యనగరం పేరుపై ముస్లిం మత పెద్దల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పేరు మార్చాలని సుల్తాన్ మహమ్మద్ కులీపై ఒత్తిడి తెచ్చారు. దాంతో భాగ్యనగరం కాస్త హైదరాబాద్గా మారింది. దాంతో భాగ్ నగర్ గాను పిలుచుకునేవాళ్లు.
హైదరాబాద్కు ఎక్కడెక్కడి నుంచో వర్తకులు, టూరిస్టులు రావడం మొదలుపెట్టారు. పశ్చిమ దేశాల నుంచి నగరానికి వచ్చిన వాళ్లు తమ పుస్తకాల్లో హైదరాబాద్ ఘనతను ప్రస్తావించారు. విలియం మెత్వోల్తో పాటు టావెర్నియర్, థేవనాట్, కారే, మనుస్తి లాంటి టూరిస్టులు హైదరాబాద్ను కీర్తించారు. భాగ్యనగర నిర్మాణాన్ని ప్రపంచానికి చూపించారు. ఇది హైదరాబాద్ సెకండ్ ఫేజ్. గోల్కొండ కోటతో హైదరాబాద్కు పునాదులు పడ్డాయి. భాగ్యనగరంతో హైదరాబాద్ నిర్మాణం పూర్తయింది. కానీ ఎత్తు పల్లాల్ని, ఆటుపోట్లనే కాదు, భిన్న సంస్కృతిని నిజాం కాలంలో సొంతం చేసుకుంది హైదరాబాద్. వాణిజ్య రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. మూడో దశ హైదరాబాద్ నిర్మాణం ఎలా సాగిందో ఓసారి చూద్దాం. శతాబ్దపు తొలి రోజుల్లో సౌత్లో కొత్త శకం మొదలైంది. అప్పటికే గోల్కొండ కోట నిజాం రాజుల వశమైంది. నిజాంల హయాంలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల వాళ్లు హైదరాబాద్కు రావడం మొదలైంది. కేవలం భారతీయులే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విదేశీయులు సిటీలో సెటిల్ అయ్యారు. వలసలతో హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా రూపుదిద్దుకుంది. 1853 మే నెలలో మీర్ తురాబ్ అలీ ఖాన్ దివానుగా నియమితుడయ్యాడు. 30 ఏళ్ల పాటు పదవిలో కొనసాగాడు. నిజాం డైనెస్టీలో సుదీర్ఘకాలం దివానుగా పదవి నిర్వహించింది ఇతనే. నిజాం రాజ్యంలో భూమి శిస్తు ముఖ్యమైన ఆదాయ వనరు. బటాయిగా పిలిచే ఈ విధానంతో రైతులు బాగా నష్టపోయారు. బటాయి పద్ధతిని అడ్డం పెట్టుకుని అప్పట్లో రైతులను నిజాం అధికారులు వేధించేవాళ్లు. అదే సాయుధ పోరాటానికి దారితీసింది. భారత్లో 1857లో బ్రిటిష్ వారి అస్తిత్వానికి కోట బురుజులా ఉండేది హైదరాబాద్. నిజానికి హైదరాబాద్ నగరమే భారత్లో బ్రిటిష్ వాళ్లని కాపాడింది. సిపాయిల తిరుగుబాటు టైంలో నిజాం బ్రిటిష్ పక్షాన ఉన్నాడు. తెల్లదొరలకు నిజాం అండగా ఉండడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. నిజాం రాజ్యంలో సక్సెస్ఫుల్ దివానిగా పేరు తెచ్చుకున్నది మొదటి సాలార్ జంగ్. దివాన్గా సాలార్ జంగ్ నియమితుడయ్యే నాటికి హైదరాబాద్ మధ్యయుగ భూస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా ఉండేది. దీంతో పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు సాలార్ జంగ్. తన పాలనా కాలం మొదటి దశాబ్దిలోనే మౌలిక సంస్కరణలను పూర్తి చేశాడు. అది 1864 నాటికి అమల్లోకొచ్చింది. ప్రభుత్వ ఆదాయం 3 రెట్లు పెరిగింది. అప్పులు తగ్గాయి. 1864-66 పాలనా కాలంలో 2వ దశ సంస్కరణలు పూర్తయ్యాయి. ఈ దశలో నిజాం సంస్థానంలోని జిల్లాలను పునర్వ్యవస్థీకరించాడు. ఆ తరువాత విద్యారంగంపై దృష్టి పెట్టాడు. 1856 నాటికి నిజాం రాజ్యంలో కమ్యూనికేషన్ విప్లవం వచ్చింది. అధికారిక కార్యకలాపాల కోసం విద్యుత్, టెలిగ్రాఫ్ వ్యవస్థలను ప్రవేశపెట్టారు. 1862 నాటికి పూర్తిస్థాయి పోస్టల్ వ్యవస్థ ఏర్పడింది. ఆ తరువాత రైల్వేలు వచ్చాయి. 1882లో పాలనా రంగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ప్రయత్నించారు. 7వ నిజాం కాలంలో రాజకీయ, సామాజిక సంస్కరణలు అమలయ్యాయి. వీటిలో మరణశిక్ష రద్దు, వెట్టి చాకిరీ నిషేధం, పాలనా వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేయడం వంటివి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలోనే తొలిసారి ప్రభుత్వ రంగ యూనిట్ను నెలకొల్పిన ఖ్యాతి హైదరాబాద్కు దక్కింది. నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానం 7వ నిజాం. ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలోనే నిజాం రాజ్యంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో అలాంటి ఘటన పునరావృతం కాకుండా తగిన సూచనలు చేయాలని ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను కోరారు. ప్రణాళిక ప్రకారం హైదరాబాద్ విస్తరణకు విశ్వేశ్వరయ్య సిఫారసు చేశాడు. 1912లో నగరాభివృద్ధి ట్రస్టు ఏర్పాటు చేశారు. 1920లో మూసీ నది పైన, దాని ఉపనది ఈసీ పైన ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ నిర్మించారు. 1927లో హిమాయత్ సాగర్ పేరుతో మరో రిజర్వాయర్ను నిర్మించారు. మోక్షగుండం 1930లో సమర్పించిన మరో నివేదిక ఆధారంగా హైదరాబాద్ నగరాన్ని ఒక పద్ధతి ప్రకారం విస్తరించారు. రోడ్లు, జోన్లు, డ్రైనేజీ సిస్టమ్, మార్కెట్ల నిర్మాణం జరిగింది. విద్యపై ఎక్కువ దృష్టి పెట్టాడు 7వ నిజాం. 1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీల భవన నిర్మాణ రీతులను అధ్యయనం చేసి ఉస్మానియాను నిర్మించారు. దేశంలో భారతీయ భాషను బోధనా భాషగా ప్రవేశపెట్టిన ఘనత ఉస్మానియా సొంతం చేసుకుంది.
ఏడవ నిజాం కాలంలోనే తెలంగాణలో సాయుధ పోరాటం ఉధృతమైంది. ఆ తరువాత 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ సోలో పేరుతో చేపట్టిన సైనిక చర్యతో నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది. హైదరాబాద్ స్టేట్గా సిటీ మరింత డెవలప్ అయింది. 4వ దశలో మరికొన్ని రాజకీయ, ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది చారిత్రక నగరం. ఇండియన్ యూనియన్లో విలీనం తర్వాత కొన్నేళ్ల పాటు రాష్ట్ర హోదాలో ఉండిపోయింది హైదరాబాద్. దాని సంగతేంటో ఇప్పుడు చూద్దాం. 1938లో అనయిల్ మాలిక్ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం సార్వభౌమాధికారం పాలకుడి చేతిలో కాకుండా ముస్లిం ప్రజానికం చేతిలో ఉంటుంది. ఆ సార్వభౌమ రాజ్యానికి నిజాం కేవలం ప్రతీకగా ఉంటాడు. రాజ్యంలోని ప్రతి ముస్లిం రాజ్యంలో భాగస్వామిగా, హక్కుదారుడిగా ఉంటాడు. ఓ దశలో హైదరాబాద్ని ముస్లిం రాజ్యంగా ప్రకటించాలని పట్టుబట్టాడు బహదూర్ యార్ జంగ్. ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించిన బహదూర్ యార్ జంగ్ ముస్లింల సంఖ్య పెంచాలని డిసైడ్ అయ్యాడు. దానికోసం మత మార్పిడులను ప్రోత్సహించాడు. 3 ఏళ్ల పాటు ఓ ఉద్యమంలా సాగిందా కార్యక్రమం. దాంతో 20,000 మందికి పైగా హిందువులు ముస్లింలుగా మారిపోయారు. 1944లో బహదూర్ యార్ జంగ్ చనిపోయాడు. అతని స్థానంలో ఖాసిం రజ్వీ అధికారంలోకి వచ్చాడు. మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ కు అనుబంధంగా ఓ పారామిలిటరీ దళాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దళంలో స్వచ్ఛంద కార్యకర్తలు ఉండేవారు. వాళ్లనే రజాకార్లని పిలిచేవాళ్లు. రజాకార్లు సీన్లోకి ఎంటర్ అవడంతో నిజాం రాజ్యంలో పరిస్థితులు మారిపోయాయి. హిందువులపై దాడులు చేసేవారు. ఖాసిం రజ్వీ హయాంలో అరాచకాలు ఎక్కువయ్యాయి. తొలి రోజుల్లో ఖాసిం రజ్వీకి నిజాం అండదండలుండేవి. ఆ తర్వాత రజ్వీ బలపడ్డాడు. ఓ దశలో నిజాంను శాసించే స్థాయికి ఎదిగాడు. అప్పటి వరకు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్లో ఖాసిం రజ్వీ రాకతో చీకటి అధ్యాయం మొదలైంది. హైదరాబాద్ ప్రధాని, మంత్రివర్గ సభ్యులందరూ రజ్వీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరించేవాళ్లు. రజ్వీ దూకుడుకు ఉస్మాన్ అలీఖాన్ కూడా జడుచుకున్నాడన్న కామెంట్స్ వినిపించాయి. మత మార్పిడులకు వ్యతిరేకంగా హిందువులు మేల్కొన్నారు. 1892లో ఆర్య సమాజును స్థాపించారు. మతం మారిన హిందువులను శుద్ధి కార్యక్రమంతో మళ్లీ హిందూ మతంలోకి తీసుకొచ్చే పనిని ఆర్య సమాజ్ చేపట్టింది. నిజాం రాజుకు వ్యతిరేకంగా 1938లో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు ఆర్య సమాజ్ కార్యకర్తలు. అయితే ఆర్య సమాజ్కు చెందిన అనేక మంది సభ్యులను అరెస్టు చేసి జైళ్లలో పడేసింది నిజాం సర్కార్. స్వామి రామానంద తీర్థ రాకతో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ రాజకీయాలు ఊపందుకున్నాయి. 1914-18 మధ్యకాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం హైదరాబాద్ పాలనపై పడింది. హైదరాబాద్ పాలనా వ్యవహారాల్లో బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అప్పట్లో ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, థియోసాఫికల్ సొసైటీలు హైదరాబాద్ ప్రజలను చైతన్యం చేసేవి. మహాత్ముడి ప్రభావం హైదరాబాద్ మీద పడింది. గాంధీ ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘనం, మలి రౌండ్ టేబుల్ సమావేశం, గాంధీ ఇర్విన్ ఒప్పందం ఇవన్నీ హైదరాబాద్లో కూడా స్వదేశీ ఉద్యమానికి నాంది పలికాయి. పద్మజానాయుడు అధ్యక్షతన స్వదేశీ లీగ్ స్థాపన జరిగింది. ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసేది అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం. ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటే మరోవైపు యువకుల్లో అసంతృప్తి పెల్లుబుకింది. అదే చివరకు ముల్కీ ఉద్యమానికి నాంది పలికింది. ముల్కీ హక్కులను కాపాడటానికి నైజాం ప్రజల సమితి ఏర్పాటైంది. అదే రాజకీయ చైతన్యానికి బలమైన పునాదులు వేసింది. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి. ప్రభుత్వాన్ని నియమించడంలో నిజాం పాత్ర లేకుండా పోయింది. బూర్గుల ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేసింది. కౌలుదారులకు రక్షణ కల్పించేందుకు హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ వచ్చింది. గరిష్ట భూ పరిమితిని ప్రతిపాదించిన ల్యాండ్ కమిషన్ను ఏర్పాటు చేసింది బూర్గుల ప్రభుత్వమే. ఈ రెండు భారతదేశంలోనే ఆదర్శప్రాయమైన చర్యలుగా మిగిలాయి. అయితే విశాలాంధ్ర ఉద్యమం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కేవలం 4 ఏళ్ల పాటే హైదరాబాద్ సెపరేట్ స్టేట్ గా మిగిలింది. విలీనంతో హైదరాబాద్ రాజధానిగా మారింది. మౌలిక వసతులు, అప్పటికే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రాష్ట్ర రాజధాని హోదాలోకి మారిపోయింది. సుమారు 6 దశాబ్దాలు క్యాపిటల్ సిటీగా ఉండిపోయింది. రాజధానిగా హైదరాబాద్లో చోటు చేసుకున్న పరిణామాలపై హ్యావ్ ఎ లుక్.
పెద్ద మనుషుల ఒప్పందంతో తెలంగాణ సీమాంధ్రతో ఆంధ్రప్రదేశ్ పురుడు పోసుకుంది. రాష్ట్ర ఆవిర్భావానికి అనుకూలంగా వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నడిచాయి. అటు ఆంధ్ర ప్రాంతాన్ని ఇటు తెలంగాణ ప్రాంతాన్ని ఊపేశాయి. భారతదేశంలో 5వ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయింది హైదరాబాద్. దాంతో ఆంధ్ర నుంచి హైదరాబాద్కు జనం తరలివచ్చారు. నిజానికి హైదరాబాద్ లాంటి సిటీ ఆంధ్రలో ఎక్కడా లేదు. హైదరాబాద్లో అన్ని సౌకర్యాలు రెడీగా ఉన్నాయి. అసెంబ్లీ బిల్డింగ్లు, హైకోర్టు భవనాలు, విశాలమైన కాంక్రీట్ రోడ్లు, పార్కులు, ఉద్యానవనాలు అన్నీ ఉన్నాయి. తీర ప్రదేశానికి, మద్రాసు వాతావరణానికి అలవాటు పడ్డ ఆంధ్ర జనానికి హైదరాబాద్ ఎయిర్ కండిషన్డ్ సిటీలా అనిపించింది. ఎటు చూసినా కావలసినంత భూమి, అది చాలా చవక ధరకే. పురాతనమైన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సంపన్నులను ఆకర్షించాయి. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్ర నుంచి వలసలు ఎక్కువ కావడంతో హైదరాబాద్ విస్తరణ జోరందుకుంది. దూరంగా ఉండే హైదరాబాద్, సికింద్రాబాద్ కలిసిపోయాయి. జనంతో జంట నగరాలుగా మారిపోయింది. హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలను బుజ్జగించడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రయత్నించారు. దీంతో మరుగున పడ్డ మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ పునరుజ్జీవనం పొందింది. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో హైదరాబాద్లో పారిశ్రామిక అభివృద్ధి తొలిదశ ప్రారంభమైంది. హైదరాబాద్లో ఇండస్ట్రియలైజేషన్ కు పునాదులు పడ్డాయి. BHEL లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు నగరానికి వచ్చాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ తో పాటు మరికొన్ని సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చింది కూడా కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలోనే. చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలిస్తే పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని, చాలా తక్కువ ధరకే స్టూడియోల నిర్మాణానికి భూములిస్తామని హామీ ఇచ్చారు. దాంతో టాలీవుడ్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ఇండస్ట్రీ తరలింపుకు బ్రహ్మానందరెడ్డి కృషి చేస్తే తర్వాత వచ్చిన జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి కొనసాగించారు. దాంతో 1993 నాటికి చిత్రసీమ పూర్తిగా హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. దాంతో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో అధునాతన సౌకర్యాలతో స్టూడియోలు వెలిశాయి. సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వచ్చే వాళ్లతో ఫిలిం నగర్ కిటకిటలాడింది. నిజానికి హైదరాబాద్ కు పరిశ్రమలు రావటం నిజాం హయాంలోనే మొదలైంది. నిజాం హయాంలోనే ఎన్నో పరిశ్రమలొచ్చాయి. హైటెక్ సిటీ దేశంలోనే ఆంధ్రప్రదేశ్కు ఓ రెప్యుటేషన్ తీసుకొచ్చిన నిర్మాణం. ఇండస్ట్రియలైజేషన్ మొదలయ్యాక ప్రపంచ స్థాయి సంస్థలు హైదరాబాద్ వైపు చూడటం మొదలైంది కూడా అప్పటినుంచి. హైటెక్ సిటీతో హైదరాబాద్ మరో ముందడుగు వేసింది. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. హైటెక్ సిటీ చుట్టూ ఐటీ కంపెనీలు వెలిశాయి. 1990 నుంచి హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు వెల్లువలా వచ్చిపడ్డాయి. దాంతో సిటీ ఐటీ ఇండస్ట్రీ హబ్ గా మారింది. అయితే అనుకోకుండా వచ్చిన ఆర్థిక మాంద్యం ప్రభావం ఐటీ కంపెనీలపై పడింది. దీంతో కొన్ని సంస్థలు వందలాది మంది ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించకపోయినా జీతాలు తగ్గించాయి. ఇన్ని ఒడిదొడుకుల మధ్య కూడా బెంగళూరు లాంటి ఐటీ సిటీలకు ధీటుగా ఎదిగింది హైదరాబాద్. బాబు హయాంలో హైదరాబాద్ సూపర్ సానిక్ వేగంతో అభివృద్ధి చెందింది. అత్యున్నత ప్రమాణాలు గల విద్యా సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, కన్వెన్షన్ సెంటర్లు, రీసెర్చ్ ఆర్గనైజేషన్లు, అనేక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ నగరానికొచ్చాయి. వీటితో పాటు నగరంలో రోడ్ల విస్తరణ జోరందుకుంది. పెరిగిన రద్దీని తట్టుకోవటానికి ఫ్లైఓవర్లు వెలిశాయి. ఆ తర్వాత వైఎస్ హయాంలోనూ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించింది. ఆయన మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. విభజన వైపు అడుగులేసింది. దశాబ్దాలుగా పాలకులు హైదరాబాద్ పై ఫోకస్ చేయడంతో తెలంగాణ వెనకబడింది. దాంతో హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కావాలన్నది ఉద్యమకారుల వాదన. మరోవైపు రాష్ట్ర విభజనకు ఓకే గాని హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్నది సీమాంధ్రుల వాదన. హైటెక్ హబ్ గా మారాక హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోయింది. దానికి తగ్గట్లే ఉద్యమాలకు వేదికైంది. ఈ 20 ఏళ్లలోనే హైదరాబాద్ ఇరుగ్గా మారిపోయింది. విస్తరణ పేరుతో చెరువుల కబ్జా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో సిటీ నరక కూపంగా మారిపోయింది. రోడ్ల విస్తరణ పెరిగినా ట్రాఫిక్ కష్టాలు తీరటం లేదు. వీటితో పాటు పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, రోగాలు హైదరాబాదీస్ ను వణికిస్తున్నాయి. 1 కోటి దాటిన జనాభా సిటీ ఫ్యూచర్ కు సవాల్గా మారింది. రాష్ట్ర విభజనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ సిటీపైనే పీటముడి పడుతోంది. శాశ్వత ఉమ్మడి రాజధాని చేయాలన్న డిమాండ్లు ఓవైపు, తాత్కాలిక రాజధాని అయితే నో ప్రాబ్లం అన్న వాదనలు మరోవైపు జరుగుతున్నాయి. ఏదేమైనా కామన్ క్యాపిటల్ గా మరో పాత్రలోకి మారిపోతోంది హైదరాబాద్.
హైదరాబాద్ ఇప్పుడు సరికొత్త పాత్రను పోషించబోతోంది. విభిన్న సంస్కృతుల కలయికతో మినీ ఇండియాగా పేరొందిన హైదరాబాద్ 2 రాష్ట్రాలకు రాజధానిగా మారనుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా ఉన్నట్లే 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో 2 రాష్ట్రాల పరిపాలన కొనసాగనుంది. హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు కొనసాగుతుందన్న ప్రకటన రావడంతో రకరకాల అనుమానాలు తలెత్తాయి. 1,00,000 సందేహాలు వచ్చాయి. రాజ్యాంగంలో ఎక్కడా ఉమ్మడి రాజధాని ప్రస్తావన లేదు. దీంతో అసలు ఉమ్మడి రాజధాని అంటే ఏంటి? పాలనా అధికారాలు ఎవరికుంటాయి? శాంతి భద్రతలు ఎవరి చేతుల్లో ఉంటాయి? లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తారు? రెవెన్యూ పంపిణీ ఎలా చేస్తారు? ఏ ప్రాతిపదికన చేస్తారు? హైదరాబాద్ నగరం నుంచి వచ్చే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ కు వాటా ఉంటుందా? ఈ 10 ఏళ్ల కాలం సీమాంధ్రులను లోకల్ గా పరిగణిస్తారా? నాన్ లోకల్స్ అంటారా? కామన్ క్యాపిటల్ అని పిలవాలా? టెంపరరీ క్యాపిటల్ అని పిలవాలా? అన్ని ప్రశ్నలే. దేనికి క్లారిటీ లేదు. వీటికి జవాబు చెప్పాల్సింది కేంద్రమే. విధి విధానాలు స్పష్టంగా ప్రకటించకపోవడంతో శాంతి భద్రతలు, పరిపాలన, ఆదాయం, వ్యయం, కేటాయింపులు లాంటి అంశాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య గొడవలు తలెత్తే అవకాశాలున్నాయి. ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉంచాల్సిన అవసరం లేదన్నది తెలంగాణ వాదుల వాదన. సందేహాలు, ఆందోళనలు ఎన్నున్నా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఓ క్లారిటీ మాత్రం ఇచ్చారు. హైదరాబాద్ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్నా తెలంగాణ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ సరిహద్దుల వరకు శాంతి భద్రతల పర్యవేక్షణ అంశాన్ని ఢిల్లీ తరహాలో నేరుగా కేంద్ర హోంశాఖకు అప్పగించే అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన నగరం తెలంగాణలో భాగంగానే ఉంటుందన్నది క్లియర్. దిగ్విజయ్ సింగ్ ఏం చెప్పినా ఉమ్మడి రాజధాని అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్, వనరుల పంపిణీ లాంటి వాటిపై విధి విధానాలు ప్రకటించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. డిస్కషన్స్, టాపిక్స్ ఎన్ని ఉన్నా హైదరాబాద్ మరో కీలక పాత్రలోకి మారిపోతోంది. అందుబాటులో ఉన్న వనరులతో ఉమ్మడి రాజధానిగా కూడా హైదరాబాద్ మరింత అభివృద్ధి సాధిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. 4 శతాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ గుర్తింపు, అంతకు మించిన ప్రగతి, సంస్కృతుల సమ్మేళనం అన్నీ కలిపి హైదరాబాద్ను చారిత్రక నగరంగా మార్చేశాయి. ఇప్పుడది కామన్ క్యాపిటల్ హోదాలోకి మారిపోతోంది. ఈ ఫేస్లో ఎలాంటి ప్రగతి సాధిస్తుందో లేక ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుందో చూద్దాం. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.